రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ముందుకెడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచిందన్నారు. నిర్బంధం, సంక్షోభం, అభద్రతలో గడిచిన 5 ఏళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి, పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు తనతో పాటు మంత్రివర్గ సహచరులంతా కృషి చేస్తున్నారన్నారు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని చెప్పారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబెడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. 100 రోజుల పని దినాలు సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్ను పూర్తిగా చేయలేకపోతున్నారని సీఎం అన్నారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పల్లె పండుగలో 14.8% పనులు చేశారన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు. అల్లూరు జిల్లాలో 54% అయితే మరో జిల్లాలో 1.6% పనులు కావటంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. జల్ జీవన్ మిషన్ను గత ప్రభుత్వం దెబ్బతీసిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని చెప్పారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికి పింఛన్ ఇవ్వాలన్నారు. సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని చెప్పారు. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరమని, విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయన్నారు. పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలని, స్వచ్ఛత, శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లిందని, చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సార్, ఐమ్ జస్ట్ రీకలెక్టింగ్ సార్, మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్. ఆ రోజున దాదాపు 6 లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీకి ఇచ్చారని చెప్పాను సార్ నేను. అది దాదాపు మనకి ఇప్పుడు సర్పాల్ చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లానే అనిపిస్తోంది. I request you to give directions to all the collectors. My next meeting lopu a verification jaragali sir. Next 3 months total verification మీరు చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక 5% 10% వెరిఫై చేస్తాను. అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. గో విత్ ఆబ్జెక్టివ్ వే అండ్ గెట్ ఇట్ డన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్ సార్ ఇది కూడా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం. 5 లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ, ఇంకొక పక్కన వర్కింగ్ స్పేస్. ఈ 3-4 కాన్సెప్ట్ లోనే ఒక 5 లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం. మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. వేకెంట్ గా ఉంటే, ప్రైవేట్ కూడా వేకెంట్ గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నాం. ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం. అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్. విల్ క్రియేట్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ మోడల్. ఇది ఒక ఆ మోడల్. ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి.
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పారు. సంక్షోభాలను అవకాశాలుగా, సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. పిచ్చి పిచ్చి రంగులు ఉండవని, తమ బొమ్మలు కనిపించవని, పబ్లిసిటీ కంటే రియాలిటీకి తమ ప్రాధాన్యం అని పేర్కొన్నారు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని లోకేష్ పేర్కొన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ అన్నారు. కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న 2024 యాన్యువల్ స్పోర్ట్స్ ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమన్నారు. మధురానగర్లోని కేంద్రీయ విద్యాలయం బ్రాంచ్లో 2024 యాన్యువల్ స్పోర్ట్స్ డే ఘనంగా జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ స్పోర్ట్స్ డే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం స్పోర్ట్స్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థుల కేరింతల నడుమ సాగిన స్పోర్ట్స్ డే వేడుకల్లో స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. టార్చ్ సెరమనీ చేపట్టారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన ఆటల పోటీలలో విద్యార్థులు ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందో స్పోర్ట్స్కు అంతే ప్రాధాన్యత ఉందన్నారు. మానసిక, శారీరక ఉల్లాసాన్ని నింపడంతో పాటు మంచి వ్యక్తిత్వం, గెలుపు ఓటములు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయన్నారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పోర్ట్స్లో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. Today we have commenced the annual sports day of Kendriya Vidyalaya number 1 Vijayawada, and there is a lot of enthusiasm amongst the students. There are a lot of students who have participated in various SGF and brought medals for the Kendriya Vidyalaya, and there are a lot of students in various disciplines like archery, chess and other disciplines, skating, who have brought laurels for the Kendriya Vidyalaya. I thank our management and our especially our principal Sharma ji for arranging such a grand event and inculcating a belief of sports and generating a sport consciousness amongst the students. Thank you. తర్వాత ఈబీఎస్బి కళా ఉత్సవ్ అన్నిటికీ ప్రోత్సహిస్తుంది. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలని, ఒక్క చదువు పురుగులే కాకూడదని, పుస్తక పురుగులే కాకూడదని అనే భావంతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి ట్రైన్ ఫేర్ నుండి ఎయిర్ ఫేర్ వరకు ఇచ్చి భారతదేశంలో అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. మా పిల్లలు చెస్సు, స్విమ్మింగు, స్కేటింగు, తర్వాత ఆర్చరీ, పలు క్రీడా విభాగాల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకుని వస్తారనమాట. సో ఇది ఈ స్పోర్ట్స్ డే అనేది దాదాపుగా 400 ఈవెంట్స్ కండక్ట్ చేసి, హౌస్ వైస్ ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి కల్మినేషన్ ఆఫ్ ది ఎంటైర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఈజ్ స్పోర్ట్స్ డే. సో వీ గివ్ ప్రైజెస్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ I thank all the media personnel who have, I request them to encourage them by publishing in their esteemed dailies. Give them a big round of applause. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో 2వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2వ రోజు సదస్సులో పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎంతమంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అమరావతి తరహాలోనే పరిశ్రమలకు భూములిచ్చే రైతులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఆర్సెలార్ మీటర్ పరిశ్రమ, రామయ్యపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ, ఇలా వేరువేరు పరిశ్రమలకు భూమి అవసరమన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఫస్ట్ ఏదొచ్చినా కూడా మీ జిల్లాల్లో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారనేది ఇంపార్టెంట్. ఆ జాబ్స్ కోసం మీ పోర్టల్లో ఏదైతే ఉందో
ఒకటి ఇండస్ట్రియల్ ప్రమోషన్, 2 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టైమ్ టు టైమ్ నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఎంప్లాయ్మెంట్ ఇందులో పెడతారు. మీరు ఏ జిల్లాకి ఎంతమందికి క్రియేట్ చేశారు 20 lakh జాబ్స్ కింద. ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్ని కూడా ట్రూ స్పిరిట్ తో మీరు అర్థం చేసుకోవాలి. 175 కాన్స్టిట్యున్సీలో 175 పార్క్స్ అన్నాం. మీరు ఇంకా ఎక్కువ పెడతానంటే మాకు అబ్జెక్షన్ లేదు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ హఠాన్ మరణంపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద కొల్లు వెంకటరమణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సోదరుడి హఠాన్ మరణంతో శోకసంద్రంలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్రను ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, బోడే ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, మాజీ మంత్రి దేవినేని ఉమా మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వచ్చి తమ సంతాపం తెలిపారు. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉన్న వారిలో ఒకరు దూరం కావడం జీర్ణించుకోలేని లోటన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు నిర్వహించనున్న స్వర్ణాంధ్ర 2047 విజయవాడ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. కార్యక్రమం నేపథ్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు జరిగే స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అతిథులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన వేదికతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అతిథులు కూర్చునే వేదికలను సిద్ధం చేస్తున్నారు. కార్యక్రమానికి వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు అహ్మద్ బాబు, జె నివాసు, లక్ష్మీష, ధ్యానచంద్ర, హిమాంశు శుక్ల, జి సూర్యసాయి, ప్రవీణ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ నాయక్ కోరారు. తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించి కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా మార్చాలన్నారు. తమ డిమాండ్లపై గిరిజన శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విద్యా వ్యవస్థలో లేని అవుట్సోర్సింగ్ విధానం గిరిజన గురుకులాల్లో ప్రవేశపెట్టి రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే తమతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని వాపోయారు. 15 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నామని, ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ కోసం డిఎస్సీలో నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. తమ పోస్టులను డిఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. తమను సిఆర్టీలుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 22 PRC జీతాలు చెల్లించి మాకు మెగా డిఎస్లో 1143 పోస్టులు చూపించడం జరిగింది. అవి మినహాయించి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. మీరు మాకు అది ఏదైతే ఉందో అది విత్ పేపర్ రూపంలో, జీవో రూపంలో మాకు ఇస్తే మేము ఈ నిరసన అనేది ఇప్పుడే విరమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ మేము 26 రోజులు అవుతున్నా కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేదు. మా జీతాలు కూడా ఇంతవరకు నిన్న పడింది జీతాలు మాకు, అంటే 1వ తేదీ పడాల్సిన జీతాలు కూడా 10వ తేదీ దాకా ఆపి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందికరమైన ఏం చేయకుండా మేము కూడా గిరిజన బిడ్డలమే, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా గిరిజనులు, దళితులు ఉన్నాము. మా సమస్యలు మీరు పరిష్కరించి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం పైన ఖచ్చితంగా మన గిరిజన మంత్రి గారు, అలాగే మా విద్యాశాఖ మంత్రి గారు, మన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారు కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటాం సార్. ఎందుకంటే ఇక్కడ 1659 మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మేమందరం కూడా మాకు న్యాయం చేయకపోతే ఈ యొక్క రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం మేలు చేసే ఏ కార్యక్రమమైనా చేశారా అని నిలదీశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు.
గాంధీనగర్లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న అన్నదాతలకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చేసిన స్కాములు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని అన్నారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం, తిరుమల ప్రసాదం కల్తీ, నెల్లూరులో దోపిడీ, కాకినాడ పోర్టులో అక్రమ రేషన్, ఇలా ఒక్కొక్క అరాచకం బయటకొస్తున్నాయని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. రోజు పత్రికలో వైసీపీకి చెందిన వారిపై ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి అంశాలను పక్కదోవ పట్టించేందుకు నిరసనలు చేస్తున్నారని చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం మేలు చేసే ఏ కార్యక్రమమైనా చేశారా అని నిలదీశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఏ మొహం పట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. జక్కంపూడిలో అనుమతులు లేకుండా 132 kV విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికాకి సంబంధించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అక్కడ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి నోరెత్తట్లా, చంద్రబాబు నాయుడు గారు నోరెత్తట్లా, పవన్ కళ్యాణ్ నోరెత్తట్లా, పురంధరేశ్వరి గారు నోరెత్తట్లా. ఇదేం పద్ధతో మాకైతే అర్థం కావట్లా. ప్రజల మీద భారాలు పడుతున్నప్పుడు దానికి కారకులైన వ్యక్తులు మూలంగా 25 సంవత్సరాల్లో 1,10,000 కోట్ల రూపాయలు ఈ విధంగా భారం పడతా ఉంటే నువ్వు కేసు గట్లా ఏం గట్లా మళ్ళీ వాళ్ళు తగుదనమ్మా అని చెప్పి వచ్చేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రైతుల గురించి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ధాన్యంకి ఎంఎస్పీ రేటు పెరిగేదాసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి కానీ ఆ సంబంధించిన సంస్థకు కానీ ఎప్పుడన్నా ఒక లేఖ రాసావా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏమి మూల నకిలీ విత్తనాలను నువ్వు అరికట్టలేకపోయావు, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేకపోయావు, ఎరువులు ధరలు తగ్గించుకునేదానికి కూడా సబ్సిడీ ఇవ్వలేకపోయావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తోందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అధికారులు పాల్గొనడం లేదని, సదస్సు గురించి ప్రజలకు అవగాహన లేదు, ఏ సమస్యలు పరిష్కరిస్తారో తెలియాలని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. వన్ టౌన్ గాంధీజీ స్కూల్లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నగర సమితి ఆధ్వర్యంలో కొండ ప్రాంత, మైదాన ప్రాంత ఇళ్లకు పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ సదస్సులను సచివాలయంలో నిర్వహించాలన్నారు. ప్రజలందరికీ తెలిసేలా ఆహ్వానించాలని, అలా కాకుండా చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు బానిసగా మారుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కాదని ఆదాని ప్రదేశ్గా మారుతోందన్నారు. తూతూ మంత్రంగా జరిగే రెవెన్యూ సదస్సులు వద్దని, ప్రజల సమస్యలు పరిష్కరించే రెవెన్యూ సదస్సులు కావాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలిపారు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదాని ప్రదేశ్గా మారుస్తుంది. ఈయన స్వర్ణాంధ్ర అనే చెప్తున్నాడు తప్ప పేరుకి ఇది ఆదాని ప్రదేశ్గా మారుతుంది. అందుకోసం ఈరోజు రెవెన్యూ సదస్సులు తూతూ మంత్రం రెవెన్యూ సదస్సులు వద్దు, సమస్యలు పరిష్కరించే రెవెన్యూ సదస్సులు కావాలి, పట్టాలు రిజిస్ట్రేషన్లు చేసే రెవెన్యూ సదస్సులు కావాలి, 2 సెంట్లు ఇచ్చే రెవెన్యూ సదస్సులు కావాలి, టిట్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే రెవెన్యూ సదస్సులు కావాలి, రేషన్ కార్డులు ఇచ్చే రెవెన్యూ సదస్సులు కావాలి, పెన్షన్లు ఇచ్చే సదస్సులు కావాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాం. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇల్లు గురించి, పట్టాలు రిజిస్ట్రేషన్ గురించి, టిట్కో ఇల్లు సాధన గురించి పోరాటాలు నిర్వహిస్తాం. ఖబర్దార్, ప్రభుత్వం ప్రజలతో పెట్టుకుంటే మాత్రం గత ప్రభుత్వానికి ఏ రకంగా పుట్టగతులు లేకుండా అయిందో మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అనంతరం సిపిఎం నాయకురాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వస్తే టిట్కో ఇళ్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. రెవెన్యూ సదస్సులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మీరిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్నైనా మేము ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఈ గవర్నమెంట్ గెలిపించడానికి కారణం కూడా
గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి నీటి పన్నులు వేసి అనేక రకాల భారాలు వేసిందని చెప్పేసి మీ ప్రభుత్వమైనా చిత్తశుద్ధిగా ఉంటుందని చెప్పేసి గెలిపించడం జరిగింది. వాళ్ళ మేరకైనా మీరు కానీ గెలిపించకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మళ్ళీ మీరు కూడా పరాయ చిత్తనం చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ మరి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మీరు పెడుతున్నారు తప్ప ఊడిగం చేస్తున్నారు తప్ప బీజేపీ ప్రభుత్వాన్ని మరి కూటమి పేరుతో ఈ రకంగా భుజాన్ని వేసుకొచ్చి అక్కడ ఏదైతే కనుసన్నలు చేస్తున్నా ఆ సన్నల్లో మీరు నలుగుతున్నారు తప్ప మీకు స్వతంత్రం అంటూ ఇక్కడ ఏం లేదు. కాబట్టి దయచేసి కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పేసి పట్టా రిజిస్ట్రేషన్ చేయాలని రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ లైన్ల విషయంలో జిల్లా కలెక్టర్ జక్కంపూడి రైతులతో కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రైతులు ఫ్లాట్ యజమానులకు సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పనులు నిలుపుదల చేయాలని, లేని పక్షంలో నిరసన గళం విప్పుతామని హెచ్చరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అలైన్మెంట్లో రైతులకు మరియు ప్లాట్ల యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైటెన్షన్ లైన్లు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని, 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. లైన్ మార్పు చేస్తున్నామని, ఏ రైతు పొలం పోతుందో అనే సమాచారం అధికారులు నోటిఫికేషన్ లేదా పేపర్ ప్రకటన ద్వారా ఇవ్వలేదన్నారు. రైతుల నుండి భూములు లాక్కోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాత ల్యాంకో లైన్లో నడపాలని, పాత లైన్ ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. ల్యాంకో లైన్లు ఎందుకు మార్చుతున్నారని నిలదీశారు. మాది 10 ఎకరాల పొలం. మా పొలంలో గుండా ఎన్హెచ్పి రోడ్డు పోయింది, మళ్ళీ ఖమ్మం రోడ్డు పోయింది, మిగిలింది ఎకరం 60 సెంట్లే మిగిలింది. ఆ ఎకరం 60 సెంట్లో ఈ టవర్ తీసుకెళ్ళి వేస్తున్నారు. ఆ టవర్ కూడా వేయాల్సిన పని లేకోకుండా హైట్ లేపుకుంటే సరిపోతుంది. కానీ మెగా వాళ్ళు మాత్రం దాన్ని నమ్మట్లా. వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయనే ఆలోచనతోనో ఏమో కానీ తెలియదు, కానీ రైతుల మొత్తాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ లైన్ వల్ల మేము గత 25-30 ఏళ్ల నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. 25 మంది ఫ్యామిలీ ఆధారపడి ఉన్నాము. దాని ఫ్యూచర్ని మేము ఊహించుకుంటూ ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నాము పిల్లల కోసం అని చెప్పేసి ఇప్పుడు అనుకోకుండా మొత్తం కూడా లైన్ మార్చేసి ఆ లైన్ హైటెన్షన్ లైన్ కొత్త లైన్ అని చెప్పేసి వెళ్ళే మార్గం ఉన్నప్పటికీ కూడాను పాత లైన్లో హైట్ పెంచుకెళ్లే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మేము డ్రాయింగ్ అంతా చూపించాము. అందరికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. దయచేసి ఆ లైన్ అడ్జస్టింగ్ లైన్లోనే వెళ్ళమని, ఇక్కడే 1/2 కిలోమీటర్ రేంజ్లోనే ట్రాన్స్కో లైన్ అడ్జస్టింగ్ లైన్లోనే వెళ్ళారు. అదే లైన్లో వెళ్ళమని చెప్పేసి మా విన్నపము. ఉద్దేశంతో మేము మా పొలంలో వేసుకోండి, 4 స్తంభాలతో అయిపోద్ది, 4 స్తంభాలు ముద్దు, 12 స్తంభాలు వద్దు, మేము ఒప్పుకుంటున్నాం, మా ల్యాండ్ ఇస్తామని మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కలెక్టర్ గారు 2.5 గంటలు కూర్చోబెట్టి కమిటీ వేస్తానని చెప్పి ఇంతమట్టి కమిటీ వేయకుండా పోలీస్ ఫోర్స్ని పెట్టి తీసుకొచ్చి ఆ లైన్లు తవ్వుతున్నారని మేము కోర్టు నుంచి స్టే తెచ్చాము సార్. మేము కోర్టు స్టే తెస్తే ఇప్పుడు అంత మట్టికి ఆపారని కొంత తీసి ఆపారండి. అదే 16వ తారీఖు వాయిదా ఉందండి అది. సరే, ఇప్పుడు ఇక్కడ అసలు ఈ గొయ్యను చూశారు కదా, ఈ గొయ్యి అసలు ఇంతకుముందు ప్లాన్లో అప్రూవల్ 2024 నవంబర్ 6వ తారీఖుని దీన్ని తీసుకున్నారండి. ఇది 2022లో వీళ్ళు ఏం చెబుతున్నారు, మాకు 2022లోనే మాకు ప్లాన్ అప్రూవల్ అయింది అంటున్నారు. 2022లో ప్లాన్ అప్రూవల్ అయితే సిఆర్డీఏలో దాన్ని సబ్మిట్ చేయాలి కదా. దీనికి 2023లో పర్మిషన్ ఇచ్చారండి ఈ బిల్డింగ్కి. మరి ఈ బిల్డింగ్ ఏమో ఇప్పుడు అసలు ఆ బిల్డింగ్ ఉన్న ప్లేస్లో పడాలండి. సభగా వస్తే ఇక్కడ 10 మంది 20 మంది పోలీసులను పెట్టి ఎస్ఐ గారిని పెట్టి మా మీద ఇక్కడ లోపల సైట్లో కూడా వెళ్ళకుండా ఆపారండి. మేము ఆగలేదండి. మా సైట్లో మాకు హక్కు ఉందని చెప్పి వెళ్ళి సైట్లోకి వెళ్ళి మేము ఆ మట్టి గిట్టి అంతా కూడా పూర్పించుకున్నామండి మా సొంత డబ్బులతో. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కనీసం ఇంటిమేషన్ లేకుండా ఎవరి స్థలాల్లోకి వచ్చేస్తారండి? ఎమ్మెల్యే ఇళ్లలో పిల్లర్లు వేస్తే ఒప్పుకుంటారా? కలెక్టర్ ఇళ్లలో పిల్లర్లు వేస్తే ఒప్పుకుంటారా? ఏంటండి ఇది దౌర్జన్యం? ఎవరు కూడా కనీసం స్పందించట్లా. ఏదంటే అరెస్టులు చేస్తున్నారు రైతులు అంటే ఎవరండి? మనకు అన్నం పెట్టేవాళ్ళండి. వాళ్ళు జైల్లో పెడతారా 2 రోజులు 3 రోజులు? ఏం అధికారం ఉంది మీకు? 20 మీటర్ల వరకు బఫర్ జోన్ అంటున్నారు. అది ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదని చెప్పేసి సిఆర్డీఏ వాళ్ళు వాళ్ళు పేపర్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దయచేసి ఏంటంటే ఈ రైతులతో పాటు మేము కూడా ఉన్నాం. ప్లాట్ ఓనర్స్ కూడా దగ్గరగా 40-50 మంది ఉన్నారు. అది అప్రూవల్ లేఅవుట్ అండి, అది జనచైతన్య లేఅవుట్ వెంచర్. అది దయచేసి ఈ సత్వరం గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న లైన్ అండి, ఇది ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ లైను. ఈ ఉన్న రోడ్డుకి ఇది పాత లైను, ఇది కొత్త లైన్ వేయడం వల్ల దగ్గరికి 50-60 ప్లాట్లు లాస్ అవుతున్నాం సార్. మేము కొనుక్కున్న అప్పులు కూడా తీరలేదు. చిన్న ఉద్యోగాలు చేస్తే వ్యాపారం చేసుకునే వాళ్ళం కాదండి. చిన్న ఉద్యోగాలు అప్పులు కూడా తీరని పరిస్థితుల్లో ఇంకా ఈ మొత్తం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ల రూపంలో కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడానికి రెండవది ల్యాంకో మూతబడినటువంటి సంస్థ. ఒక్క యూనిట్ కూడా
కరెంటు ఉత్పత్తి చేయనటువంటి సంస్థ. ఆ సంస్థకి లాభాలు చేకూర్చడం కోసం మాత్రమే అవసరం లేకపోయినా ల్యాంకో లైన్ ని మార్పు చేస్తా ఉన్నారు. ల్యాంకో వాళ్ళు ఎక్కడన్నా లైన్ మార్చాలని మీకు ఏమైనా అర్జీ పెట్టారా? ల్యాంకో లైన్స్ వలన ఇప్పుడేమన్నా కొత్తగా అక్కడేమన్నా లైన్స్ మార్పు చేసే అవకాశం ఉందా? అయ్యే లైన్స్ కదా అసలు మాకు మార్పు చేయమని పెట్టినప్పుడు ల్యాంకో లైన్స్ నే కదా మీరు షిఫ్ట్ చేస్తున్నారు, కొత్త లైన్లు అయ్యట్లా. అంతేనండి, కొత్త లైన్లు ఎక్కడే ఇట్లా ల్యాంకో లైన్స్ నే మార్పు చేస్తా ఉన్నారు. అసలు కరెంటు ఉత్పత్తి ఆగిపోయి ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయనటువంటి ల్యాంకో సంస్థ టవర్ లైన్లని అసలు మార్చాల్సిన అవసరం ఏముంది? విజయవాడ స్టెల్లా కాలేజీలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాల కాలేజీ గేట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. యూనివర్సిటీ పరిధిలోని 6 కళాశాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పోటీ పడుతున్నారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేనా క్వాద్రస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జేసింతా క్వాద్రస్, పద్మజ సుజుకి, సీఈఓ అనురాధ, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బోస్, జేవియర్ బోర్డు మాజీ డైరెక్టర్ ఫాదర్ ధనపాల్ పాల్గొని బాస్కెట్బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేనా క్వాద్రస్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి మరియు శారీరక దారుఢ్యానికి దోహదపడతాయన్నారు. విద్యార్థినులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సాధించి మెరుగైన ఫలితాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు కూడా అవకాశాలు పొందాలన్నారు. ఈ టోర్నమెంట్కు నగరంలోని పలు కళాశాల క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు, స్టెల్లా కళాశాల కోచ్ రాజా, వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత, మౌనికలు తదితరులు పాల్గొన్నారు. It aligns with our mission to encourage greater participation of women in sports, promoting inclusivity and empowerment through athletic excellence. I take this opportunity to thank Krishna University, the Department of Physical Education, our organizing committee, Mr. Raja, the basketball coach, Mrs. Sunita, the PD, and all the committee members, coaches and volunteers for their hard work and dedication in making this event possible. కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్ కాలేజ్ ఇచ్చినందుకు ముందు యూనివర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే నా మేనేజ్మెంట్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం 6 కాలేజెస్ వచ్చినాయి. మచిలీపట్నం, పిబి సిద్ధార్థ, అలయాల, కేబిఎన్ ఉమెన్ సిద్ధార్థ, మెరిస్టల్ 6 టీమ్స్ వచ్చినాయి. సో ఇవాళ ఈవినింగ్ వరకు లీగ్ నాకౌట్ కమ్ లీగ్ జరుగుద్ది. సెలక్షన్ కమిటీ ఇందులో 12 మెంబర్స్ టీం తీస్తారు అండి. మాకు ఈ మీడియా కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కాలేజీకి కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్బాల్ టీంను ఇవ్వటం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ ఇయర్ 6 కాలేజీలు ప్రతి సంవత్సరం కానీ ఈ ఇయర్ ఎక్కువ మంది రావటం మేము ఇంకా ఎంతో సంతోషంగా ఉన్నాం. అలాగే మా మేనేజ్మెంట్ మేము ఏ వర్క్ చేస్తామన్నా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మా మేనేజ్మెంట్కి, మేము ఎంతో ప్రోద్బలంగా మంచిగా చేస్తున్నందుకు, కృష్ణా యూనివర్సిటీ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శారదా విద్యా సంస్థల 50 వసంతాల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థులతో కలిసి అల్యూమిని మీట్ నిర్వహిస్తున్నట్లు శారదా విద్యా సంస్థల సెక్రటరీ కుంద రామనారాయణ తెలిపారు. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల సహకారం, సంఘానికి సేవతో పాటు ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులంతా డిసెంబర్ 29న జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని గోల్డెన్ జూబ్లీ అల్యూమిని మీట్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని శారదా కళాశాలలో కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో శారదా విద్యా సంస్థల సెక్రటరీ కుంద రామనారాయణ మాట్లాడుతూ 1974లో ప్రారంభమైన ఈ విద్యా సంస్థలు 2024-25 విద్యా సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోనుందని అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి అలమ్నై మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరంతరం విద్యార్థులను తీర్చిదిద్దుతూ 50 ఏళ్లుగా 50 బ్యాచ్లను తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల సహకారం, సంఘానికి సేవతో పాటు ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సన్మానించడం జరుగుతుందని, అలాగే ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు చెప్పారు. పూర్వ విద్యార్థులంతా డిసెంబర్ 29న జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని గోల్డెన్ జూబ్లీ అలుమ్నై మీట్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ అధ్యాపకులుగా నేషనల్ అవార్డు స్వీకరించిన అధ్యాపకులందరూ కూడా మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఉన్న శారదా కళాశాలలో, శారదా జూనియర్ కళాశాలలో పనిచేశారు. వారందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతర అందరి సిబ్బంది తరఫున మేము కోరుతున్నామండి. మీ ద్వారా మేము ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు అనేకమైన ప్రదేశాల్లో అనేకమైన స్థానాలు ఉంటారు. వారందరికీ కూడా తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మీ అందరికీ ఒక మా పర్సనల్ ఇన్విటేషన్గా భావించి పూర్వ విద్యార్థులందరూ పాల్గొవలసిందిగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరుతున్నామండి. నమస్తే. అనంతరం శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్ మాట్లాడుతూ శారదా కళాశాలతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని రంగాలలో శారదా విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారని చెప్పారు. అందరినీ కలవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కనపడతా ఉన్నారు. అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని ఆలోచన మా కాలేజీ సెక్రటరీ గారు శ్రీ కుందా రామశాస్త్రి గారు ఆలోచన వచ్చింది. అందరిని ఒకసారి మీట్ అవుట్ పెట్టాలి, అందరం కలిసి ఒక అల్యూమిని మీట్ అవుట్ పెడదామని ఆలోచన వచ్చింది. అందుకని మొట్టమొదటిసారిగా అల్యూమిని మీట్ ఈ కాలేజీలో ఫస్ట్ టైం ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. అంటే అన్ని కాలేజీ శారదా డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, స్కూళ్ళు అందరిని కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఆయన ఉద్దేశం. అందుకని ఈ ప్రోగ్రాము 29వ తారీఖు ఆదివారం పూట జరుపుటకు నిశ్చయించుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.